రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న ఆవేదనను, ఇబ్బందులను సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే ఆ సినిమాను చూసి జగన్ రెడ్డి పెన్నులో వణుకు పుట్టిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డిది అని, రాష్ట్ర రాజధాని కోసం 34,000 మంది రైతులు నిస్వార్థంగా అన్ని వర్గాలు, కులాల వారు భూములు ఇచ్చారని, నాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానికి అమరావతి వస్తే అక్కడ ఉన్న పేదవారికి, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతోనే నాడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేయాలని, దానికి అక్కడున్న రైతులు సహకరించాలని ఆయన కోరడంతో 34,000 మంది స్వచ్ఛందంగా భూములిచ్చారని, నేడు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 276 మంది రైతులను పొట్టన పెట్టుకుని వేల మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసిందే నిజం కాదా అని ప్రశ్నించారు. సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా తీస్తే తప్పేలా అవుతుందని, మీరు చేసిందే కదా మా వాళ్ళు చూపించింది, మరి ఉలికెందుకని మండిపడ్డారు. జగన్ రెడ్డి గొప్ప నాయకుడని, గొప్ప మేధావని, దానికి తాను డప్పు కొట్టుకుంటూ తీయించుకున్న చిత్రాలకు జనాలు రావడం లేదని, చిత్రానికి ప్రేక్షకులను తీసుకువచ్చే బాధ్యతను వాలంటీర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ బాధ్యత అప్పచెప్పారని, వారి చిత్రాలకు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు దగ్గర ఉండి కలెక్షన్స్ చూడాలని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్, పిన్నింటి ఏకబాబు, పిన్నింటి రవిశంకర్, షేక్ కాసిం, సయ్యద్ ఉమర్, అనసూరి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజధాని కట్టలేని వాడు 3 రాజధానుల ముచ్చటని 3 రాజధానుల ముచ్చట పోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవిలో పూలు పెడతానికయ్యా వైవి సుబ్బారెడ్డి? ఎవరి చెవిలో పూలు పెడతానికి? 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పకూల్చావు. విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళీ హైదరాబాదే 2 రాజధానులు ఉండాలి, ఇంకా 2 ఏళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా? ప్రజలకు దగా చేయటం కాదా? రాజధాని రైతులను మోసం చేయటం కాదా? విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయటం కాదా? ఎవరి చెవిలో పూలు పెట్టడం కోసం ఈ కార్యక్రమాలు? హైదరాబాద్ సుబ్బారెడ్డి నడ్డెర కొట్టి ఇంటికి పంపిస్తారు మళ్ళీ నాకు కావాలంటే. 10 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఉమ్మడి జాబితాలో నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ పనికిమాలిన నాయకుల వల్ల రాష్ట్రం నాశనమైంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ పార్టీ అయినా తన గెలుపు ఓటములు, తన ఇన్ఛార్జీలు, వాళ్ళ పనితీరు, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. నా మీదైనా, నీ మీదైనా, ఎవరి మీదైనా ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రజల్లో వస్తున్న మంచి చెడు బేరీజ్ చేసుకుంటారు. ఒక్కోసారి ఈక్వేషన్స్ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల అడుగుతారు. అడగటంలో తప్పి నా సీటు అడగల, జనసేన వాళ్ళు అడిగారు. అడగటంలో తప్పే ఉంది. నేనేమన్నాను? అడగటంలో తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు. నిర్ణయాలు పార్టీ నాయకులు చేస్తాను. అలాగే మీకు తెలియదా? ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, కాచి వడబోసిన వాళ్ళు, అందరికి నాకంటే కూడా అనుభవం ఎక్కువ. మీకు వివిధ సమస్యలు చూసేవాళ్ళు, ఈక్వేషన్లు చూసేవాళ్ళు, మీకు తెలియదా? అది వాళ్ళ ఇష్టం. రేపు పొద్దున అనౌన్స్ చేశాక ఇది నాది అని చెప్పుకుంటే నా స్థాయిలో నేను పొలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, అవునా, పార్టీ ఫౌండర్లో ఒకడిని. నేనే చెప్పటం లేదు ఇది నాదే, నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. పైకి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామని ఆలోచన నాయకత్వం ఉంటుంది. ఈ లోపల ఇండైరెక్ట్గా చెప్తారు కదా, ముందుకెళ్ళండి చెప్తారు.